పోతన భాగవతము నవమ స్కందము 4వ భాగము. ఘన శైలంబులు దరవులు ఘనజవమున బెరికి తెచ్చి కపికులనాథుల్ ఘనవన రాసిన్ గట్టిరి ఘనవాహ ప్రముఖ దివిజగణమును తింపన్. సముద్రుడు సాగరింపగా వానర శ్రేష్ఠులందరూ పెద్ద పెద్ద కొండలను పెద్ద పెద్ద వృక్షాలను మిక్కిలి శక్తి సామర్థ్యములతో బెరికి తెచ్చి ఘన గంభీరమైన సాగర జలములో వేసి ఘనమైన పెద్ద వారధిని దివి నుండి దేవతాగణములు ప్రశంసించుచుండగా గట్టిరి. రామచంద్ర విభుడు రణమున ఖండించే మేటి కడిమి నీల మేఘవర్ను బాహుశక్తి పూర్ణు బటు సింహనాద సంకుచిత దిగకభర్ను కుంభకర్ణు. గొప్ప పరాక్రమవంతుడు నీలమేఘవర్ణుడు పూర్ణమైన భుజబల శక్తియుతుడు పటుతరమైన సింహనాదము విని భయముతో ముడుచుకున్న దిగ్గజము వంటి కుంభకర్ణుని శ్రీరామచంద్ర ప్రభువు రణమున ఖండించెను. సురపతి వంపున మాతలి గురుతరమగు దివ్య రౌధము గునివచ్చిన నా ధరణి వల్లభుడెక్కెను కరకరుడదయాద్రినెక్కు కైవడితో పన్. దేవేంద్రుడు పంపగా సారథి అయిన మాతల యొక్క గొప్ప దివ్య రథాన్ని కొనివచ్చెను. అప్పుడు ఆ శ్రీరామభూపతి సూర్యుడు ఉదయాద్రిని ఎక్కునట్లుగా ఆ దివ్య రథాన్ని ఎక్కెను. నే చేసిన పాపములకు నీచాత్మక యముడు వలదు నేడిట నానారాచముల దృంచి వైచద కేచర భూచరులు కూడి క్రీడంజూడన్. నీ చేసిన పాపములకు నీచాత్మక యముడు వలదు నేడిట నానారాచముల దృంచి వైచద కేచర భూచరులు కూడి క్రీడంజూడన్. శ్రీరాముడు రావణాసురుడితో ఇలా అన్నారు: నీచాత్మక, నీవు చేసిన పాపాలకు నీవు యముని వరకు పోవనవసరం లేకుండానే నా యొక్క బాణములచే నిన్ను త్రుంచివేసేదను. దేవతలు భూలోకవాసులు నీ చావును చూచి వినోదించెదరుగాక. బలు వింటన్ గుణటం కృంతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా ప్రళయోగ్రానల సన్నిభంబగు మహాబాణంబు సంధించి రాజలలాముండగు రాముడేసే కరభాషా శ్రావణున్ దేవతాబల విద్రావణు వైరిధార జన గర్భశ్రావణున్ రావణున్. ప్రశస్తమైన ధనస్సు నుండి గొప్ప టంకారధ్వని వెలువడగా బ్రహ్మాండ భయంకరముగా ప్రళవకాలమున వచ్చు ఉగ్రాగ్ని జ్వాలలా అనిపించినట్లుగా రాజశ్రేష్ఠుడైన శ్రీరాముడు పరుషవాక్కులను భాషించువాడును దేవత శక్తిని ద్రవింపజేయువాడును శత్రు భార్యలకు భయము చేయ గర్భస్రావమగినట్లు చేయువాడును అయిన రావణునిపై మహాబాణమును సంధించెను. దశరథసూనుండేసిన విసికము హృదయంబు దూర వివసుండగుచు దశకంధరుండు గూలెను దశవదనంబులును రక్తధారలు దొరలన్. దాశరథి వేసిన బాణము హృదయమును గుచ్చుకొనగా దశకంఠ రావణుడు వివసుడై కూలగా దశముఖముల నుండి రక్తధారలు ప్రవహింపసాగెను. హా ధనుజేంద్ర ఆసురగణాంతక హా హృదయేశ నిర్జరేంద్రాదుల గెల్చి నీవు కుసుమాస్త్రుని కోలల కోర్వలేక సోన్మాదమునన్ రఘుప్రవరమానుని నేటికి తెచ్చి తప్పుడే గాదని చెప్పినన్ వినక కాలవశంబున బొంది తక్కట. మృతులైన రావణ భార్యలు ఇలా రోధించారు: హా దానవేంద్ర, హా దేవారాంతక, హా హృదయేశ్వర, ఇంద్రాది దేవతలను గెలిచిన నీవు మన్మథ బాణాలకు తట్టుకోలేక మదోన్మాదముతో రఘువీరుని భార్యను ఎందుకు తెచ్చితివి? మేము అప్పుడే వలదని చెప్పినను వెనక ఇప్పుడు ఈ విధముగా కాలవశాన్ని పొందితివి కదా, అయ్యో అని విలపించాను. ఎండగాయ వెరచు నినుడు వెన్నెలగాయ వెరచు విధుడు గాలి వీవ వెరచు లంక మీద నిట్టి లంకాపురికి మాకునదిప విధవ భావమడరె నేడు. నాథ, నీ అనుజ్ఞ లేనిదే లంక మీద సూర్యుడు ఎండగాయటకు భయపండు కదా, అలాగే చంద్రుడు వెన్నెలగాయటకు వాయువు గాలి వీచుటకు వెరిచెదరు. అటువంటి లంకాపురికిని మాకును వైధవ్య భావం ఆవరించింది కదా. దురితముదల పరుగానరు జరుగదురు ఐటికైన నిమిష సౌఖ్యంబులకై పరవనితాసక్తులకును పరధన రక్తులకును నిహము బరముంగలదే. అయ్యో,
ఇటువంటి పరస్త్రీ అనురక్తులు పాపమని యోచింపరు. మంచి చెడులు గానరు, క్షణికమైన సుఖము కొరకు ఎక్కడికైనా పోయేదరు. ఇట్టి వారు పర ధనానురక్తులు నిహము పరమును పొందగలరా? దైతేయ ప్రమదాపరీతనతి భీతిన్ గ్రంథిబంధాలక వ్రాతన్ నిస్వర్శనానిలా శుక్రణ జీవజీవంధార జీవధారామభూజాతన్ శుష్కకపోలకీలితకరాబ్జాతన్ మృభూతన్ కృషీభూతన్ ప్రాణసమేత సీతగనియన్ భూమీసుడా ముందటన్. రావణ వధాంతమున శ్రీరాముడు రాక్షస స్త్రీలచే చుట్టుముట్టబడిదియు అతి భీతిల్లనట్టిదియు ఉచ్ఛ్వాస నిశ్వాసములతో అశ్రు కణముల రాల్చి జీవింపని రీతిలో ఉన్నది అట్టియు శుష్కించిన కపోలములపై కీలించిన హస్తములు గలదియు మిక్కిలి కృషించిన తనువు గలదియు అయిన ధరణి సుతను తన ప్రాణ సమేతను సీతను చూచెను. రామచంద్ర విభుని రాక వీనుల విని భరతుడు ఉత్సహించి పాదుకలను మోచుకొని వచ్చి ముదముతో బురజనులెల్లగొలువనున్న అన్నకెదురు వచ్చే. సీతారామ లక్ష్మణులు లంక నుండి మరలుచుండిరి. రామచంద్ర విభుడు మరలు వచ్చుచున్న వార్త విని భరతుడు అత్యంత సంభ్రమోత్సాహాలతో పాదుకలను శరమును ఎత్తుకొని పురజనులు వెంటరాగా సంతోషంతో ఎదురు వెళ్ళెను. వీధులనున్నగాంచి తోయంబులు సొల్లి రంభాస్తంభ చేయము నిలిపి పట్టు చీరలు సుట్టి బహుతోరణంబులు గలవడంబులు మేలుకట్లు గట్టి వేదికలలికించి వివిధ రత్నంబుల మృగ్గులు పొలచందంబులుగా పెట్టి కలయగోడల రామకథలెల్ల వ్రాయించి ప్రాసాదములు దేవభవనములను గోపురంబులు బంగారు కుండలెత్తి ఎల్ల వాకిండ్ల గానుకలేర్పరించి జనులకై చేసి తూర్యఘోషములతోడ ఎదురు నడతెంచె రాఘవేంద్రు కడకు. వీధులు శుభ్రపరచి నీళ్లు చల్లి అరటిచెట్టు స్తంభములుగా నిలిపి పట్టు వస్త్రాలు గట్టి అనేకమైన తోరణములు కలువ పూచెండ్లు అలంకృత సోపానములు గట్టి వేదికలు నలిగించి రత్నాల ముగ్గులు వేయించి గోడలపై రామకథలు వ్రాయించి భవనాలకు దేవమందిరములకు గోపురములపై బంగార కలశములను ఎత్తించి అన్ని వాకిళ్లలో కానుకలు ఏర్పరిచి జనులు అలంకరించుకొని పూజించుచు వాద్య ఘోషలతో ఎదిరేగి రాఘవేంద్రుని విభుని కడకు ఏతించిరి. ఇతడే రామనరేంద్రుడు ఈయ బలకాయింద్రారి ఖండించే నల్లతడే లక్ష్మణుడా తడే కపివరుండు ఆ పొంతవాడే మరుత్సుతుడా చెంగట నా విభీషణుడటంచున్ చేతులుంజూపుచున్ సతులెల్లన్ బరికించి చూచిరి పురీ సౌధాగ్రభాగంబులన్. సీతారామ లక్ష్మణాది బృందము అయోధ్య నగర వీధులలో వెళ్ళుచుండగా ఆ పురప్రజలు పుణ్యస్త్రీలు ఈ విధంగా చెప్పుకొనిచుండిరి. చూచిదిరా, ఇతడే మన రామచంద్ర ప్రభు, ఈమెయే సీతా సతి, ఈమెను రక్షించుటకే ఇంద్రశత్రు అయిన రావణాసురుని శ్రీరాముడు వధించెను. అతడే సోదరుడైన లక్ష్మణుడు, అతడే వానర ప్రభు అయిన సుగ్రీవుడు, అతని చెందనున్న వాడే వాయుపుత్రుడైన హనుమంతుడు, అక్కడనే ఉన్నవాడు రావణ సోదరుడైన విభూషణుడు అనుచు ఆ పురసుతలు సతులు చేతులచే చూపించుచు వారి భవనములపై నిల్చుకొని ముచ్చటించుకొని చుండిరి. తల్లులకెల్ల మ్రొక్కి తమ తల్లికి వందనమాచరించి అల్లల బుధాళికిన్ వినతుడై చెలికాండ్రను దమ్ములున్ ప్రసంఫుల్లత కౌగిలించుకొని భూవరుడోలి కృపా రసంబురంజిల్లగా జాలమన్ననల చేసిన మాచ్యుల భూర్వభృచ్యులన్. శ్రీరాముడు రాజసదనానికి వచ్చి తల్లులకు మ్రొక్కి కౌసల్యకు వందనము చేసి అక్కడనున్న గురుతుల్యులకు వినమ్రుడై వందనము చేసి చిన్ననాటి చెలికాండ్రకు సోదరులకు సోదర తుల్యులను ప్రేమాదరంతో కౌగిలించుకొని మంత్రివరులను పూర్వ భృత్యులను కృపారము పొంగగా మనన చేసెను.